హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య డైరీస్. ఈరోజైతే వీకెండ్ అండి, బయటకు వెళ్తున్నాము. మా బ్రదర్ ఇంటికి తన హౌస్ షిఫ్ట్ అయ్యారు. ఇల్లు ఎలా ఉందని చూడడానికి వెళ్తున్నాము. యూఏఈలో ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయండి. బేబీ చైల్డ్ సీట్ అనేది కూడా కార్లో సెపరేట్గా ఉంటుంది. సీట్ బెల్ట్ కంపల్సరీ. సీట్ బెల్ట్ కానీ పెట్టకపోతే ఆల్మోస్ట్ ఇండియన్ మనీలో 9,000 ఫైన్. రివర్స్లో కూర్చోవాలి 0 to 2 years, ఫార్వర్డ్లో కూర్చోవాలి 2 to 7 years, అబోవ్ 10 years వాళ్ళు ఫ్రంట్ సీట్లో కూర్చోవడానికి ఎలా ఉంటుంది. ఆల్మోస్ట్ హౌస్ అయితే రీచ్ అయిపోయాం మనం. ఫ్రంట్ అయితే తను ఇలా డెకరేట్ చేసుకున్నాడు. ఈ ఫోటో ఫ్రేమ్ చూస్తే అర్థమైపోతుంది మీకు తన ప్రొఫెషన్ ఏంటి అన్నది. ది బెస్ట్ చెఫ్ అన్న చెప్పొచ్చు ఇటాలియన్లో. మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. యూట్యూబ్ ఛానల్ ఉందండి తనకి, కుక్ విత్ ఆశీష్ అని. ఫాలో చేయండి పేజ్ని. నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఆ పేజ్. చాలా హార్డ్ వర్కర్ అండి. చాలా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసే ది బెస్ట్ చెఫ్ అని అవార్డ్స్ కూడా వచ్చాయి. కైండ్ పర్సన్ విత్ ఏ గుడ్ హార్ట్ అని చెప్పొచ్చు తన గురించి. స్టార్టింగ్ గెస్ట్ కోసం ఇలాగా వాష్రూమ్ అనేది హాల్కి అటాచ్ ఇచ్చారండి. వాష్రూమ్ చిన్నది, బాగుంది. అండ్ ఇల్లంతా వైట్ అండ్ వైట్. ఆ లుక్కే చాలా నీట్గా ఉంది. మొత్తం ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కబోర్డ్స్లోనే ఫ్రిడ్జ్ అన్నది కూడా కవర్ అయిపోయింది. ఎక్కడుందో ఫ్రిడ్జ్ అని ఎత్తుక్కోవాలి. ది బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు ఈ సీ వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లంతా. సోఫా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. బెడ్రూమ్ అండి ఇది. బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది అండ్ హాల్కి కూడా ఒక బాల్కనీ వచ్చింది. ఇదైతే వార్డ్రోబ్ అనుకుంటున్నారేమో, వార్డ్రోబ్ కాదు. ఓపెన్ చేసి చూస్తే ఇంతకీ అది వాష్రూమ్ అండి. చాలా విశాలంగా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. బాత్ టబ్ కానీ, వాష్ ఏరియా కానీ, షవర్ జెల్ ఏరియా కానీ నాకు చాలా నీట్గా అనిపించింది. ఇల్లంతా కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను చిన్న హోమ్ టూర్ అన్నది చేసేసాను. చాలా నీట్గా కూడా ఉంది ఇల్లంతా పర్ఫెక్ట్గా. తను అయితే థింగ్స్ అయితే ఇంకా సర్దుకోలేదండి పూర్తిగాని. నేను నార్మల్గా ఇల్లు అయితే నచ్చిందని చిన్న హోమ్ టూర్ అనేది చేశాను. మా వాడైతే ఆట స్టార్ట్ చేశాడు, వాడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా తనైతే లంచ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేశాడండి. ఇంకా మేము లంచ్ అయితే తినేసాము. బిర్యానీ, రోటీ అవిని తినేసాక కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా చూసాము వాళ్ళ అపార్ట్మెంట్లో. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.